హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఆయకుడులాగా వేస్తున్నానండి. దిబ్బ రొట్టె ఆయకుడుము. ఇది ఇడ్లీ రవ్వతో మినపప్పు కలిపి వేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. దీని ప్రాసెస్ చెప్తా. ముందుగా చట్నీ గురించి చెప్తా ఫ్రెండ్స్. చట్నీ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అని దీని ప్రాసెస్ గురించి చెప్తా ఫ్రెండ్స్. ముందుగా పచ్చి కొబ్బరి తెచ్చుకోవాలి. పచ్చి కొబ్బరి తెచ్చుకున్నాక పచ్చి కొబ్బరి మీద పైన చెక్కు ఉండిద్ది కదా, ఆ చెక్కు అంతా తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చెక్కు తీసేసి ఇలా పీసులుగా మంచిగా చెక్కు తీసేసి నీళ్ళల్లో కడిగేసి మంచిగా కడిగిన తర్వాత వాటర్ అంతా పోయిందాక ఒక గిన్నెలో ఉంచి ఆ వాటర్ పోయినాక ఇదిగో ఇలా పీసులు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పీసులు కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత ముందు పొయ్యి మీద బాండీ పెట్టాలి. బాండీ పెట్టిన తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసి స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత ఆ పచ్చిమిరపకాయలు మధ్యలోకి కొంచెం పొడవుగా ఉంటాయి, మనం చీలికలుగా చేయాలి ఫ్రెండ్స్. వాటిని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసేసి నూనెలో వేయాలి. నూనె బాగా కాగనిచ్చి నూనెలో వేయాలి. దాంట్లోనే కొంచెం జీలకర్ర వేయాలి. నేను జీలకర్ర లేదని వేయలేదు ఫ్రెండ్స్, వేస్తాను తర్వాత అయినా పోపులో వేస్తాను నేను. అయితే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసినాక పచ్చిమిరపకాయలు వేయాలి. వేసిన తర్వాత వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు మంచిగా దోరగా వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఏం చేయాలంటే ఈలోపు మనం కొబ్బరి మనం కట్ చేసుకున్నాం కదా, కొబ్బరిని పచ్చిమిరపకాయలు మంచిగా మెత్తగా అయిపోవాలి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా వేగిపోవాలి పచ్చిమిరపకాయలు. చూడండి ఇలా లొట్టలాగా అయిపోవాలి. ఇట్లా మంచిగా వేగాలి. వేగిన తర్వాత కొబ్బరి వేయాలి. కొబ్బరి వేసిన తర్వాత కొబ్బరి కూడా మంచిగా ఇదిగో మెత్తగా అయింది ఫ్రెండ్స్. ఇదిగో ఊరిని మెత్తగా అయిపోయింది. కొబ్బరి కూడా మంచిగా మెత్తగా అయిందాక వేపాలి ఫ్రెండ్స్. వేపిన తర్వాత ఏం చేయాలంటే మంచిగా తిప్పుతూ ఉండాలి. మంచిగా చాంచేపు ఒక 5-6 నిమిషాల దాకా బాగా మగ్గనివ్వాలి నూనెలో మగ్గిన తర్వాత ఈలోపు మనం చింతపండు కొంచెం తీసుకొని దాన్ని నీళ్ళల్లో కడిగేసుకొని దానికి విత్తనాలు లేకుండా పీసులు ఉంటాయి కదా, ఆ పీసులు లేకుండా చేసుకొని మంచిగా కడిగేసుకొని నీళ్ళల్లో దాంట్లోనే వేసేయాలి. పచ్చి కొబ్బరిలో వేసేయాలి. వేసి నూనెలో బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈలోపు పుట్నాల పప్పు ఉంది కదా, పుట్నాల పప్పుని మంచిగా ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఉన్నాయేమోనని మంచిగా చెరిగేసుకొని అవన్నీ తీసేసుకొని ఏదైనా డస్ట్ ఉందేమో చెరిగి ఈ కొబ్బరి వేగిద్ది కదా ఫ్రెండ్స్, వేగిన దాంట్లోకి ఇక పుట్నాల పప్పు కూడా వేసేయాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలాసేపు నూనెలో మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గిందంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు ఈ చట్నీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ చట్నీ చేసిన తర్వాత చూపిస్తాను పోపు చేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, వండుకోండి, తినండి. కాకపోతే మేము ఇలా కొంచెం టిఫిన్కి ఇలా రెడీ చేసుకుందామని నేను ఎక్కువ శాతం టిఫిన్ చట్నీలు చేసేసి పక్కన పెడతాను. చేసిన తర్వాత ఇలా అప్పటికప్పుడే దోశలు వేసేసుకొని అదే ఆయకుడుము మళ్ళీ దిబ్బ రొట్టెలు అవి రెడీ చేసుకొని వేసేసుకొని తినేస్తాం ఫ్రెండ్స్. వెంటనే అన్నీ ఒకేసారి చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకని ముందే చట్నీలు చేసుకొని పక్కన పెట్టేస్తాను. ఇలా చట్నీ చేసాను ఫ్రెండ్స్. ఇలా చట్నీ చేసేసి ఇది మిక్సీలో వేస్తాను. ఈ చింతపండు కూడా నూనెలో బాగా వేగింది. ఇదిగో నూనె కూడా వస్తుంది చూడండి దీంట్లో. అదిగో నూనె కూడా పట్టేసింది, బాగా వేగింది. ఇక మిక్సీలో వేస్తాను. మిక్సీలో సరిపడా ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి మంచిగా కొంచెం వాటర్ వేసేసి మంచిగా మెత్త పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత మనకి సరిపోయిందా లేదో ఉప్పు చూసుకొని తర్వాత దీన్ని మనం నీట్గా రెడీ చేసుకోవటమేను, ఇంకేం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. కొబ్బరి చట్నీ మీకు తెలియదంటే ఏముండదు, చాలా టేస్టీగా ఉండిద్ది. పులుపు కోసం చింతపండు వేసాను, పచ్చిమిరపకాయలు సరిపోతాయి. పుట్నాల పప్పు అంటే పల్లీలు వేసుకోవచ్చు కదా అని అనొచ్చు. పల్లీలు కొలెస్ట్రాల్ ఫ్రెండ్స్, ఎక్కువ పల్లీలు తీసుకోకూడదు. అది హార్ట్ ప్రాబ్లాలు ఎక్కువ వస్తాయి, అది కొలెస్ట్రాల్ని ఇచ్చిద్ది మనిషికి. అందుకని నేను ఎక్కువ శాతం పల్లీలు వేయను, ఈ పుట్నాల పప్పు వేస్తా. కొబ్బరి అంటే కొబ్బరితోటి కేరళ వాళ్ళు వంటలు చేస్తారు తెలుసా. కొబ్బరి మనకి కొలెస్ట్రాల్ని ఇవ్వదు.
మనలో ఉన్న ఫ్యాట్ని కరిగిచ్చిద్ది, మంచి ఫ్యాట్ని ఇచ్చిద్ది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా రెడీ చేసుకొని వండుకొని తినండి. ఎక్కువ శాతం వీలైతే మీకు అందుబాటులో ఉంటే కొబ్బరి వేసుకోండి, లేదంటే పల్లీల చట్నీ చేస్తే మనిషికి బాడీ వచ్చింది, నిజం టేస్టీగా ఉండిద్ది కానీ రుచి అనిపించిద్ది కానీ పచ్చడి బాగా రుచిగా ఉండిద్ది కానీ బాడీ వచ్చింది ఫ్రెండ్స్, ఒళ్ళు వచ్చింది, హార్ట్ ప్రాబ్లాలు వస్తాయి ఫ్రెండ్స్. దానివల్ల చాలా ప్రాబ్లం. మన పల్లీలు ఆయిల్ వాడితే ఎంత ప్రాబ్లమో అది వాడినా అంతే ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలా రెడీ చేసుకొని వండుకొని తినాలని నా కోరిక. మీరందరూ మంచిగా ఉండాలి ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండాలి. ఎండాకాలం మీరు తెలుసు కదా, ఎండాకాలం ఎక్కువ శాతం చట్నీలు అవి అవాయిడ్ చేయండి, హెల్దీ ఫుడ్లు తీసుకోండి. మళ్ళీ చికెన్లు మటన్లు కూడా వారానికి ఒక్కసారి తినండి, ఎక్కువ తినకండి. ఎక్కువ శాతం ఫ్రూట్స్ అవి ఇవి తింటూ ఉండండి, కీర అవి తినండి ఫ్రెండ్స్. ఇలాంటి చట్నీలు హెల్దీగా ఉంటాయి. ఇది చట్నీ మంచి కొలెస్ట్రాల్ అనేది కొబ్బరి వేస్తున్నాం కదా, మంచి టేస్ట్ వచ్చింది, రుచిగా ఉండిద్ది. కొబ్బరి చట్నీ ఎలాగ ఉండిద్ది, మొత్తం కొబ్బరి చట్నీ కొబ్బరితో చేసినట్టే అనిపించింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ అవన్నీ వేసిన తర్వాత చూపిస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. వ్యూస్ తక్కువయ్యారు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.